మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ఆ లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు స్కూల్స్‌లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్టారనుకుంటున్నారు. కిలికిలి. మదన్ కార్కి అని అవును. తమిళ్ రైటర్ అండి ఆయన. ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా రాసాడండి. జస్ట్ హ్మ్. ఏదో హ్మ్. 4 ముక్కల కోసమని కాదు. మొత్తం లాంగ్వేజ్ అంతా రాసాడు. మీకొచ్చా ఒక 2, 3 సెంటెన్సెస్ అందులో నాకేమి అవి నాకే కాకుండా? నాకేమి రాదండి. మీకొచ్చే ఉంటుంది. మీరు చెప్పట్లేదు గానీ. ఎందుకంటే యాక్టర్‌కి ఏ డైలాగ్ చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నీ మీరు మీ బాడీ లాంగ్వేజ్‌తో, మోడ్యులేషన్‌తో చెప్తూ ఉండడం నేను చాలా సార్లు చూసాను. అంటే ఆర్టిస్ట్‌ని బట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్‌కి' అప్పుడేం చేస్తున్నాం, ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్‌మెంట్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. తనకి చేసి చూపించడం, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చూపించడం అంత అంత కరెక్ట్ కాదండి. తన ఆకలింపు చేసుకొని, తన బ్రెయిన్‌లో దాని గురించి ఆలోచించుకొని హి విల్ గివ్ ద అవుట్‌పుట్. హుహు. సో, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కో రకంగా ఉంటారండి. రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు. కరెక్ట్‌గా స్పాట్‌లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు. అంత. నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి, ఆయన మొత్తం అంతా కాలిక్యులేట్ చేసుకొని ఇటు ఇటు అన్ని చేస్తారు. స్వీటీ అయితే షో వన్స్ నో అంటే ముందు చేసి చూపించి తర్వాత తర్వాత నేను ట్రై చేస్తాను, దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకో అంటారు. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్. అండర్‌స్టాండింగ్ ఇట్. యా. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.